చాలా రోజుల తర్వాత ప్రొడ్యూస్ చేస్తున్నాం కదమ్మా. స్టోరీ పాతదైనా స్క్రీన్ ప్లే కొత్తగా ఉండాలి. ఓకే. సార్ కార్తిక్ వచ్చారు, లోపల పంపించమంటారా? రమ్మను. రా కార్తిక్, కూర్చో. సార్, నాన్నగారు ఫారెన్ వెళ్ళారు. అది స్క్రిప్ట్ చాలా కొత్తగా ఉంది. థ్యాంక్ యూ సార్. డెబ్యూ మూవీ కదా, అంత రిస్క్ చేయలేని అంటున్నారు. ఏదైనా మంచి లవ్ స్టోరీ ఉంటే చెప్పు, చూద్దాం. నువ్వు అక్కడే ఉండు, నేను పంపిస్తా. సార్, నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తా. చెప్పు కార్తిక్. నా దగ్గర ఒక లవ్ స్టోరీ ఉంది సార్. లేట్ ఎందుకు, చెప్పు మరి. రిలేషన్షిప్లో పర్ఫెక్షన్ కాదు, ఎఫెక్షన్ ఇంపార్టెంట్. ఇది లైన్ సార్. ఓపెన్ చేస్తే ఒక అబ్బాయి ఇంతలా బాధపడుతున్నాడంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలంటే అందరిలాగే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక మంచి జాబ్ వస్తుందని నమ్మి మోసపోయిన ఒక స్టూడెంట్ని. ఇప్పుడు నాన్న బిజినెస్ చూసుకుంటున్నాను. ఇల్లు, బిజినెస్, ఫ్రెండ్స్ అండ్ నిత్య, ఇదే నా ప్రపంచం. ప్రసాద్ ఫైల్ టేబుల్ పైన పెట్టి నేను వచ్చాక చూస్తాను. ఏంటి రెడ్డి, అర్జెంట్గా రమ్మన్నావు? నిత్య రెడ్డి. ఓ, ఏమైంది? స్టాప్ ఇట్ ఆర్య, ఐఎమ్ సీరియస్. ఏమైంది నిత్య? అది నేను నిన్ను అడగాలి. ఏంట్రా నీ ప్రాబ్లం? దేనికోసం ఇదంతా? ఎందుకు ఇంత పొసెసివ్? నీకోసమే నిత్య, నీకోసం. ఈ మధ్య నేను చూసిన ప్రతి బ్రేకప్ వెనుక రీజన్ పాజిటివ్. అసలు పాజిటివ్ అంటే ఏంటి? నువ్వు నా దానమనే హక్కు, అంతే కదా. దానిలో తప్పేముంది? ఇప్పుడు నీ రూమ్లో టెడ్డీ బేర్ చూసావా? ఇది నాది, దీన్ని ఎవరు ముట్టుకోకూడదు అనే ఫీలింగ్ చూసావా? అదే హక్కు. ఇన్ఫ్యాక్ట్ దాన్నే ఈ మధ్య ఎక్కువగా చూపిస్తే పాజిటివ్ అంటున్నారు. టెడ్డీ బేర్ మీద అంత ఉంటే నా ప్రేమ, నా నిత్య మీద నాకెంత ఉండాలి? అఫ్కోర్స్ పొసెసివ్ వరకు అయితే ఓకే, అది కాస్త అనుమానంగా మారితే? అనుమానమా? ప్రసాద్, నేను ఇంపార్టెంట్ పనిలో ఉన్నా, తర్వాత కాల్ చేస్తా, ఫోన్ పెట్టి. అనుమానమా? అనుమానిస్తున్నాను నువ్వు అంటున్నావు, జాగ్రత్త పడుతున్నాను నేను అంటున్నాను. చాలా తప్పులు చూశాను, ఇవేవి మన లైఫ్లో జరగకూడదు, మనం హ్యాపీగా ఉండాలని జాగ్రత్త పడుతున్నాను అంతే. అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా ఆర్య? సరే, ఇవన్నీ వదిలే. అప్పుడెప్పుడో చెప్పిన ఐ లవ్ యూ తప్ప ఏ రోజైనా నీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసావా? ఎక్స్ప్రెస్ చేస్తే ఎమోషనల్ అంటావు, కామ్గా ఉంటే ఇదిగో ఇలా అంటావు. అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను, ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? పాజిటివ్ అంటున్నావు, అనుమానం అంటున్నావు, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయట్లేదు అంటున్నావు. ఇక్కడ ప్రాబ్లం నువ్వో నేనో కాదు నిత్య, ద వే యూ థింక్. చూసావా, ఇప్పుడు కూడా తప్పు నాదే అంటున్నావు. ఇలా ప్రతిసారి తప్పు నాదే అంటుంటే భయం వేస్తుంది ఆర్య, నేను ఇన్ని తప్పులు చేస్తున్నానా అని. అదే నా ప్రాబ్లం. అయినా నిత్య, ఇప్పుడు ఇదంతా ఎందుకంటావేంటి ఆర్య? ఇట్స్ నాట్ గోయింగ్ వెల్. సీరియస్లీ, నీ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు, టోటలీ డిఫరెంట్. చాలా విన్నా నువ్వు చెప్పినవన్నీ. వీఆర్ నాట్ పర్ఫెక్ట్. ఏం మాట్లాడుతున్నావు నిత్య?
చెప్పదలుచుకోలేదు. నిత్య 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 ఆగు. నా ప్రేమ, నా నిత్య ఇలా వెళ్ళిపోతుందని కల్లో కూడా అనుకోలేదు. ఆ క్షణం తనలా వదిలి వెళ్ళిపోయినప్పుడు కోపమో బాధో ఆవేశమో తెలియదు. నిత్య అని గట్టిగా అరవాలనిపించింది. నిన్ను ఎప్పటికీ వదలను ఆర్య అన్న నా నిత్య ఇలా వెళ్ళిపోతుందని కల్లో కూడా అనుకోలేదు. నిత్యా! తను దూరమయ్యాక కోలుకోవడానికి చాలా టైమే పట్టింది. నిత్య దూరమయ్యాక నాకు దగ్గరైంది ఇదొకటే. ఈ పొట్ట చూడు, జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయొచ్చు కదా. మనకి చాలా దగ్గరైన మనుషులు మనకి దూరమైనప్పుడు వాళ్ళ మాటలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. తను నన్ను అర్థం చేసుకున్నప్పుడు తిరిగి వచ్చేస్తుందని అనిపించింది. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపించింది. మిలమిలమంటూ మెరిసింది ప్రేమంటూ ప్రాణం, పద పదమంటూ ఎగిసింది నవ్వుల సంద్రం. మిలమిలమంటూ మెరిసింది ప్రేమంటూ ప్రాణం, పద పదమంటూ ఎగిసింది నవ్వుల సంద్రం. కదల కదలనంటుంది నీ పైన ఈ చూపు, పదల పదలనంటుంది నిన్ను నా మనసు. కదల కదలనంటుంది నీ పైన ఈ చూపు, పదల పదలనంటుంది నిన్ను నా మనసు. నేనుంటా నీ వెంట నీడైనా వద్దంటూ, నేనుంటా నీ చెంత శ్వాసల్లే ఉండేట్టు. నేనుంటా నీ వెంట నీడైనా వద్దంటూ, నేనుంటా నీ చెంత శ్వాసల్లే ఉండేట్టు. రంగులు ఎన్నున్నా రూపం నీదంటూ, రాగం ఏదైనా పాటవి నువ్వంటూ. ఓటమినైనా నచ్చేస్తా గెలుపే నీదైతే, రాత్రిని పగలు చేస్తా చీకటి నీకు భయమంటే. రెప్పల బయటికి రానంటూ కదిలింది కంటి కౌగిలిలో నువ్వేగా చెలియా, నీ నా లోకం వేరంటూ. వదిలింది చిరు ప్రేమతో ఈ దునియా, ప్రేమంటే నీ పేరంటోంది నాయద. మాటేదైనా నాలో దాగి ఉండినా, మౌనం మొత్తం వివరిస్తూ ఉందిగా, ఈ ప్రపంచమంతా చూస్తూ ఉండగా. నువ్వెప్పుడొచ్చావురా? చాలాసేపు నేను వచ్చి, అమ్మ వాళ్ళు ఎక్కడా?
చెన్నై వెళ్ళారా? ఏం జరుగుతుందిరా? బర్త్డే ఏంటి, గిఫ్ట్ ఏంటి, అర్జున్ గారితో పంపడం ఏంటి? ఎందుకు రారియా? వదిలేసింది కదా. ఎక్కడ వదిలేసిందిరా? విడిపోయామనుకుంటున్నావా? మీ భాషలో బ్రేకప్ అంటే విడిపోయినట్టు కదా. బ్రేకప్ అనే మాట ఇద్దరు మనుషుల్ని విడదీయొచ్చు కానీ వాళ్ళ ఫీలింగ్స్ని కాదురా. బియర్ తాగు, పర్లేదు, సిగరెట్ వద్దు. పిల్లేమైంది? పిల్ల అయిపోయిన మాటలు ఎందుకురా? ప్రేమించా కదరా, రోజులు గడుస్తున్న కొద్దీ ఆశ పెరుగుతుంది. ఆర్య అంటూ నా నిత్య తిరిగి వస్తుందని, తను ప్రేమ ఇక్కడున్నప్పుడు అద్భుతమని ఇక్కడికి వచ్చేసరికి అనుమానం అనేసిందిరా. అది తెలుసుకున్న రోజు తప్పకుండా తిరిగి వస్తుంది. గిఫ్ట్ ఇస్తే వచ్చేస్తుందా? గిఫ్ట్ ఇచ్చింది తను తిరిగి వస్తుందన్న ఆశతో కాదురా, ఇక్కడ తన ప్రేమ కోసం ఒకడు ఎదురు చూస్తున్నాడని చెప్పడానికి. కానీ తను అలా ఆలోచించట్లేదు కదరా. తప్పు నీదంటూ వదిలేసిందిగా. నేను తప్పు కావచ్చు, నా ఆలోచనలది కావచ్చు, కానీ నా ప్రేమది కాదు. వాడిని పంపించినందుకు మరి నువ్వే వెళ్ళొచ్చుగా. వెళ్తే రెండు జరగవచ్చు. ఒకటి, ఇద్దరం కలవచ్చు. రెండు, చిరాకు పడి మాట్లాడకపోవచ్చు. మొదటి జరుగుతుందన్న ఆనందం కంటే రెండో జరుగుతుందేమో అన్న ఊహ భయంగా ఉందిరా. ఐ లవ్ యూ ఆర్య అనే మాట కోసం ఎదురు చూస్తున్నారా? ఆ ఎదురుచూపు తర్వాత కలిగే ఆనందం నీకు తెలియదులే గాని పద వెళ్ళి పడుకుందాం. థ్యాంక్స్ అమ్మా. అబ్బా వెళ్తానే, ఎన్నిసార్లు చెప్తావు? రే రిషి, చెప్పు. నేను గుడికి వెళ్తున్నా, వచ్చాక బయటికి వెళ్దాం, రెడీగా ఉండు. సరే. ఆర్యా, ఏంటార్యా అలా వెళ్ళిపోతున్నావు? రిషి చెప్పలేదా? సరే కానీ చెప్పేది విను. చెప్తే వినే పొజిషన్లో నేను లేను. ఆర్యా, ఒక్క నిమిషం ఆగు. చెప్పా కదా, చెప్తే వినే పొజిషన్లో నేను లేను. అబ్బా, నీతో వచ్చిన ప్రాబ్లం ఇదేరా. దూరంగా ఉన్నప్పుడు అన్నీ మాట్లాడతావు, దగ్గరగా ఉన్నప్పుడు అన్నీ మూసుకుంటావు. ఏదైనా విడిపోయాకే విలువ తెలుస్తుంది అంటారు కదా, అప్పుడు పెద్దగా అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడే ఆ విలువ తెలుస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు నిత్య? నీకు ఇంకా తొందర పోలేదు ఆర్యా, చెప్పేది విను. చెప్పు. నీ ఆలోచనల గురించి ఆలోచించే తప్ప నీ గురించి ఆలోచించలేదు. ఇంకా ఎన్ని రోజులు ఇలా పైకి సంతోషంగా లోపల బాధపడుతూ నటిస్తావు? నటించడం ఏంటి సంతోషంగా ఉంటే? హలో, ఏంటి బ్రేకప్ చెప్పాడా? ఏం బాధపడకు, మళ్ళీ వస్తాడులే. అయినా బ్రేకప్ అనే మాట ఇద్దరి మనుషుల్ని విడదీయొచ్చు కానీ వాళ్ళ ఫీలింగ్స్ని కాదు. సరే, నేను మళ్ళీ చేస్తా. అవును, సంతోషంగానే ఉన్నావు కదా, ఎందుకు నటించడం? ప్రేమ ఇక్కడున్నప్పుడు అద్భుతమని, ఇక్కడికి వచ్చాక అనుమానమని అనుకుంటే కూడా సంతోషమే కదా. అన్నీ విన్నా ఆర్య, నువ్వు చెప్పినవన్నీ విన్నాను.
కొత్త ప్రేమ పెట్టుకుని ఏం కార్య ఇది? అవును, తప్పు చేశాను, ఒప్పుకుంటా. కోర్స్ అందరూ తప్పు చేస్తారు. ఆ తప్పు తెలుసుకోవడానికి టైం పడుతుంది. నాకు ఇన్ని రోజులు పట్టింది. అండ్ హ్యాపీ బర్త్డే ఆర్య. పర్లేదు, బాగానే గుర్తుంది. 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది, అది పక్క పక్కన ఉండే రోజులు. అలా ఎలా మర్చిపోతాను ఆర్య? నన్నే మర్చిపోయావు. నా బర్త్డేని మర్చిపోలేవా? మర్చిపోవడం కాదు కదా, మర్చిపోవాలని ట్రై చేసినా కూడా నా వల్ల కాలేదు. అండ్ ఇవన్నీ నేను నమ్మించడానికి చెప్పట్లేదు, నాకు చెప్పాలనిపి చెప్తున్నాను. ఎందుకంటే నాకు నీలా దాచుకోవడం తెలీదు. నన్ను క్షమిస్తావా ఆర్య? ఇప్పటికైనా అర్థమైందా అబ్బాయి పొజిషన్ తప్పు కాదని? అర్థమైంది సార్. అవును, ఇంతకీ ఆ గిఫ్ట్లో ఏముంది? ఓ, ఇంకా ఓపెన్ చేయలేదా? లేదు, ఇద్దరం కలిసి ఓపెన్ చేద్దామని అలానే ఉంచేశాను. అయితే పద చూద్దు కానీ. ఆర్య, ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా నా మీద ద్వేషం రాలేదా? లేదు రెడ్డి, ఎందుకంటే నా ప్రేమ పేరే నిత్య. చెప్పురా. నాన్న, మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ విన్నా, ఓకే చేస్తున్నా. కార్తికా? అవును. లైన్ బాగుంది, రఫ్గా చెప్పావు కదా, పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రాసుకొని రా, చేద్దాం. థ్యాంక్ యూ సార్. చాలా స్టోరీలు ఉన్నట్టున్నాయి కదా. నేను చెప్పింది కథ కాదు సార్, జీవితం. తెలుస్తుంది, చాలా ఫీల్తో చెప్పావు కదా. ప్రేమ అనేది ఒక ఫీలింగ్ సార్, అది దగ్గరగా చూసిన వాడికే తెలుస్తుంది. ఫ్రెండ్దా? కాదు సార్, కార్తిక్. నిత్య, ఇప్పుడే బయటకు వచ్చా, 10 minutesలో ఉంటా. ఓ అదా, మన స్టోరీయే, చిన్న చేంజెస్ చేసి చెప్పాను.